హావ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుద్దులాట అగైన్. సో శ్రీజ రీఎంట్రీ వైజ్గా జరిగిన లాస్ట్ అన్నిటి గురించి ఒక్కసారిగా క్విక్గా మాట్లాడితే, ఫస్ట్లో శ్రీజ లీడ్లో ఉన్నప్పుడు వాంటెడ్లీ ఒక హై డ్రామా చేసేసి అతనికి ఏదో బ్యాక్ పెయిన్ అయింది, మొత్తం రిబ్సే ఇంజూరీ అయినాయి అని చెప్పేసి అతను పంపించేసినారు. ఇట్స్ అబౌట్ టు యాక్చువల్లీ ఆ టాస్క్ని రద్దు చేయడానికి చేసినట్టు అనిపించింది. బేసికల్గా స్క్రిప్ట్ ప్రకారం మనం భరణిని పెట్టాలనుకున్నారు కాబట్టి అన్ఫార్చునేట్గా శ్రీజ విన్ అవ్వడం. ఎందుకంటే భరణ్ వాళ్ళు సైరన్ కొట్టినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ బాక్సెస్ పక్కన ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సైరన్ కొట్టినారు. కానీ అన్ఫార్చునేట్లీ శ్రీజ బాక్సెస్ ఉండే. అండ్ సంచాలకైనా వీళ్ళ ఫేవర్లు ఇస్తారంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ అంతా అక్కడ ఇక్కడ అయిపోయింది. సంచాలకు కూడా శ్రీజ సైడ్ ఇచ్చేసరికి అది ఎట్లనన్నా గేమ్ తీసేద్దాం అన్నట్టు మంచి స్క్రిప్ట్ చేసేసి రిబ్స్ ఇంజురీ ఏదేదో అనేసి, రిబ్స్ ఇంజురీ అంటే ఏంది, మినిమం ఒక 6 months అయినా బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. వితిన్ 1 day మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ టాస్క్లు పెట్టడం స్టార్ట్ చేసారు. అదేదో హైట్ మ్యాచ్ అట్లా పెట్టేసినారు. మళ్ళీ అది కూడా భరణి ఆడలేదు, దివ్య ఆడలేదు. ఇంకెందుకు ఇంకా భరణి ఎందుకు? ఇక ఒక పని చేయొచ్చు వీళ్ళు. టు బి హానెస్ట్, గేమ్స్ భరణి ఆడతలేడు. భరణి కూడా ఓట్స్ భరణివి కావు. సో బేసికల్గా భరణి ఫోటో పెట్టుకోవడం, లేకుంటే ఇట్లనే ఇంకా నెక్స్ట్ టైం చిరంజీవి ఫోటో పెట్టుకోవడము, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడం, ఇట్లా ఫోటోలు పెట్టుకొని ఇంకా వెయిట్ చేసుకోవడం బెస్ట్. బికాస్ ఆ పర్సన్ ఎగ్జిస్టెన్స్కి వాల్యూ లేదు కాబట్టి. పర్సన్ ఉన్నా కానీ ఇట్లా గేమ్స్ ఆడాడు, ఓట్లానికి పడతలేవు. ఎందుకంటే సీదా పెడితే వీళ్ళని, మీకు అంత దమ్ము ఉంటే సీదా భరణిని శ్రీజాని నామినేషన్లో పెట్టాల్సింది. యూ హ్యావ్ ఎ గట్స్ టు పుట్ దాట్. ఎందుకు పెట్టలేదు అట్లా? ఎందుకంటే సేవ్ అవుతుంది అన్న శ్రీజ, తన ఓట్స్ డిస్టర్బ్ అయితే అన్న సిగ్గు ఉండాలి. బీబీ టీమ్ ఇట్లనే ఉండండి. ఎవడో ఒకడు ఆల్టర్నేటివ్ ద బీబీ షో స్టార్ట్ చేస్తారు ఇట్లా ఫ్రస్ట్రేషన్తో. జస్ట్ మీరు పబ్లిక్ ఒపీనియన్తో ఆడుకుంటున్నారు, పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్తో ఆడుకుంటున్నారు. పబ్లిక్ కర్మ తగిలితే ఏడికి వెళ్ళినా పోతారు రా, ఏడికి వెళ్ళంటే ఆడికి వెళ్ళిపోతారు. ఏం బిగ్ బాస్ టీమ్ రా ఇది.